ఇక్కడ 'జబర్దస్త్' సినిమాలో అంటే చంటి పిల్లలతో అంటే మామూలుగా వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడే వాళ్ళందరినీ వెంటేసుకొని వారందరినీ తన టీంలో పెట్టుకొని ఒక టీమ్ లీడర్గా రాణించడం అన్నది చాలా కష్టం. పెద్దవాళ్ళ టీముని నడిపించుకుంటూ చేసిన దానికంటే వాళ్ళు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు. వాళ్ళు ప్రొఫెషనల్స్ కనుక పర్వాలేదు. చిన్నవాళ్ళు అలా కాదు. చెప్పింది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు. తీరా టేక్ అయ్యేసరికి ఏంటంటే వాడు దాట వేస్తారన్నమాట. అంటే ఒక పెద్దవాళ్ళలాగా చిన్నపిల్లలు కాన్సన్ట్రేషన్ చేయలేరు. వాళ్ళకి చాలా రిహర్సల్స్ అవసరం పడతాయన్నమాట. ఒకవేళ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారంటే వాళ్ళలాగా పెద్దవాళ్ళు కూడా చేయలేరు. అటువంటి టీంకి లీడర్ అయినటువంటి రాకేష్ మాస్టరు, అదే సుజాత, ఎవరు మన జోర్దార్ సుజాత అనుకుంటాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కేసీఆర్ అనే సినిమా ప్రొడక్షన్ పెట్టుకున్నాడు. చాలా కష్టపడి చాలా వ్యయ ప్రయాసల మీద ఆ సినిమా తీయడం జరిగింది. ఎందుకంటే సినిమా అన్నది అనుకున్నప్పుడు ఒక బడ్జెట్ ఉంటుంది. సినిమా తీస్తున్న కొద్దీ కూడా ఆ బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అది దాన్ని మీట్ అవ్వాలంటే సామాన్యుడికి వల్ల కాదు. కానీ ఇక్కడ మన రాకేష్ తాలూకు మంచితనంతో అంటే ఆర్టిస్టులు కొంచెం తక్కువలో రావడం, కొంతమంది రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ఉండడం, అంటే నెక్ ఆఫ్ ద టైంలో తన శ్రేయభిలాషులు కొంతమంది ఆర్థికంగా సహాయపడడం, తర్వాత ముఖ్యంగా ఆయన అర్ధాంగి చాలా సహకరించడం. ఆయన చెప్పాడు, మరి కారు ఇల్లు అంతా అమ్మేశానని. చెప్పకుండా ఉంటే బాగుండేది. చెప్తే ఎవరు ఇచ్చేవాళ్ళు ఉంటారు, చెప్పకుండా ఉంటే పోయేది కూడా ఉండదన్నమాట. బట్ ఎనీవే ఆయనకు తొందరపాటు కనుక ఆయన ఎమోషన్స్ని ఆయన ఏమో కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అంటే ఆర్థిక సహాయం చేసే వాళ్ళందరూ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. చాలా గ్రాండ్గా జరిగింది. ముఖ్యంగా రోజాని తల్లిలా చూసుకున్నందుకు ఆ రోజా తన బర్త్డే సమయంలో ఇంటి నుంచి ఇక్కడ రావడం, ఈయన్ని ఆశీర్వదించడం, నా బిడ్డని కోరుకోవడం కూడా చాలా చూడముచ్చటగా ఉంది. ఈ సినిమా పేరు కేశవచంద్ర రమావత్, అంటే కేసీఆర్ అన్నమాట. కేసీఆర్ అనగానే తెలంగాణ గుర్తుకొస్తుంది. తెలంగాణ మహాత్మా అనే పేరు కూడా గుర్తుకొస్తుంది. అయితే ఈయన మంచి పెద్ద ప్రాంతంలో చేశాడు. ఈయన ఒకవేళ కేసీఆర్ గానే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉన్నట్టయితే ఈ సినిమాకి ఏమైనా హద్దు ఉంటుందా? 100 కోట్లు కొనుక్కోమంటే 100 కోట్లు కొనుక్కుంటారు ఇక్కడ కానీ ఫారెన్లో కానీ. 100 కోట్లు ఈజీగా వచ్చేది. అయితే ఆయన దురదృష్టవశాత్తు ఆయన రాకపోవడం, ఈయన కొంచెం కష్టాల్లో పడడం జరిగింది. ఎనీవే ఈ సినిమాకి ఆయన కానీ ఆయన శ్రేయోభిలాషులు కానీ సహాయం ఉంటారనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే టికెట్లు రాకేష్ అమ్ముకుంటున్నాడు, తన టికెట్లు తనే అమ్ముకుంటున్నాడు అనేటువంటి ఒక వదంతి బయటకు వచ్చింది. టికెట్లు అమ్ముకోవడం కాదు, ఏదైనా నాటక ప్రదర్శన కానీ ఏదైనా ప్రదర్శన జరిగినప్పుడు ఏమవుద్దంటే భారీ ఎత్తున దానికి ఖర్చు అయినప్పుడు ఏదో ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్నో, పోలీస్ డిపార్ట్మెంట్నో, రెవెన్యూ డిపార్ట్మెంట్నో, లేకపోతే ఎరాక్ కాంట్రాక్టర్స్నో ఎవరిని అనేసి మీకు 100 టికెట్లు ఇస్తామండి అనేసరికి వాళ్ళు ఇస్తారన్నమాట. 1 లక్ష రూపాయలు, 5 లక్షలు ఎంతో ఇస్తారన్నమాట. ఆ విధమైన ప్లాన్ ఏదైనా చేసి ఉండాలన్నమాట. దానికి ఏంటంటే ఇప్పుడు థియేటర్లో కెపాసిటీ 300 ఉందనుకోండి, 50 టికెట్లు తప్ప నమ్మేస్తారన్నమాట. వాళ్ళు 50 టికెట్లు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకుంటారు. అలాగైతే కొంతలో కొంత కవర్ అవుతుంది కదా. కనుక ఆయన ప్లాన్ అలా ఉంటుందన్నమాట. ఆ సినిమా కావలసిన వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ అంటే ప్రేమ భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే సినిమా తప్పకుండా హిట్ కావాలనే వాళ్ళు ఉన్నారు. తర్వాత తెలంగాణ ఏరియాలో తండావాసులు ఎక్కువ ఉంటారు కనుక ఇక్కడ నా తెలివితేటంతా కేశవ చంద్ర రమావత్ అంటే తండాలో ఉండేవాళ్ళు ఎక్కువ అంటే లంబాడీసే పెట్టుకుంటారు ఆ పేరు. బట్ ఎనీవే ఒక డౌన్ ట్రాడన్ పీపుల్ తాలూకు సబ్జెక్ట్ని తీసుకొని హైలైట్ చేస్తూ దానికి ఒక కేసీఆర్ అని పేరు పెట్టి ఆ సినిమా పూర్తి చేసి జనం ముందుకు వచ్చినందుకు ముందుగా రాకేష్ తాలూకు సాహసానికి మనం అభినందించి తీరాలి.
ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని మనం కోరుకుందాం. అయితే ఒక ప్లానింగ్ ఉండాలి. అంటే ఎటర్నల్ సబ్జెక్టులనే ఎన్నుకోవాలి. ఆ సీజన్ దాటితే ఆ సినిమా ఎందుకు పనికిరాదు అనేటువంటి సబ్జెక్టులు కాకుండా మంచి ఇప్పుడు ఆ వేణు తీశాడంటే బలగం. ఆ బలగం ఇప్పుడు రిలీజ్ అయిన హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తుంది. అటువంటి కథలు ఎంపిక చేసుకుంటాడని ఆలోచిద్దాం. అంతేగాని ఇక్కడ రాకేష్ టికెట్లు ఎన్ని టికెట్లు అమ్ముతాడండి? ఒక రూ. 100 చొప్పున టికెట్ అమ్మినట్టయితే, పోనీ రూ. 200 చొప్పున టికెట్ అమ్మినట్టయితే ఎన్ని టికెట్లు అమ్మితే ఆయన డబ్బులు వస్తాయి. అలా కాదు, ఇదేదో భారీ ఎత్తున ఆ నష్టాన్ని పూడ్చడానికి వేసినటువంటి బహుశా ఈ ప్లాన్ని కేసీఆర్ గ్రూపే ఇచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎనీవే, ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే ఆయన తాలూకు బడ్జెట్ని కానీ, పోయిన ఇల్లు కానీ, కారు కానీ ఇంకేదైనా ఉన్నట్టయితే మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాడు, నిబ్బరంగా ఉంటాడని మనం కోరుకుందాం. నిబ్బరంగా ఉండాలని కూడా ఆయనకి మనం సలహా ఇద్దాం. ఎందుకంటే ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యంతో కూడుకున్న సాహసమే ఆ లక్ష్మీప్రదంగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ.